ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి శక్తి. శక్తి 1980 నాటి విప్లవ విద్యార్థి ఉద్యమ కెరటం. శక్తి గొంతెత్తితే అనేక మంది అలా తన్మయులై పాట వింటూ ఉండిపోయేవాడు. అంటే అంత శక్తివంతంగా పాటలు రాసి పాడేటటువంటి వాడు. విద్యార్థి నాయకుడుగా, గాయకుడుగా, తర్వాత న్యాయవాదిగా, రచయితగా, జర్నలిస్టుగా అనేక రంగాలలో శక్తి ప్రయాణం సాగింది. ఎన్ని పాటలంటే ఆ పాటలు విన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా శక్తిని మర్చిపోలేరు. ఉద్యమ మిత్రులంతా శక్తి అన్న అని పిలుచుకునేవాళ్ళు. శక్తి అన్నంటే అంత ఉత్సాహం అందరికీ కూడా. ఈరోజు మన సంభాషణ కార్యక్రమంలో ఇన్ని సంవత్సరాల ఉద్యమ అనుభవాలని, తన పాటల వెల్లువని మన సంభాషణ కార్యక్రమం కోసం ప్రజాతంత్ర ప్రత్యేకంగా ముందుకు తీసుకొస్తుంది. హలో శక్తి. హలో అండి. చెప్పండి, మీ చిన్నప్పటి నుంచి, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, చిన్నప్పటి నుంచి మీకు మీ చదువు, విద్యార్థి ఉద్యమంలోకి ఎట్లా వచ్చారు, మీ ఇన్స్పిరేషన్ పాటలకి సంబంధించిన దాంట్లో తెలుసుకోవాలి. మాది యాక్చువల్గా నేను ఆదివాసీ ప్రాంతంలో పుట్టానండి. అమ్మ వాళ్ళది భద్రాచలం, నాన్న వాళ్ళది బుట్టాయిగూడెం. అప్పటి నుంచి కూడా ఆదివాసీలు పండగల సందర్భంగా వస్తూ పాటలు పాడుతుండేవాళ్ళు. నాకు ఇప్పటికీ ఒక పాట బాగా గుర్తు. రేలయ్యో రేరేలా రేరేలా రేలా రేరేలా రేలా రేరేలా రేలా బుట్టాయిగూడెం నడివాజాటి మన ఎర్ర జెండా, జెండంతా ఎరబరిసి నారంతా మిందే. రేలయ్యో రేరేలా రేరేలా రేలా రేరేలా రేలా రేరేలా రేలా. నాకు గుర్తున్న మొదటి పాట అండి ఇది. అటు బుట్టాయిగూడెం, ఇటు భద్రాచలం, ఈ రెండు ఆదివాసీ ప్రాంతాలు అవడం వల్ల ఆదివాసీల సంస్కృతితో, వాళ్ళ పాటలతోటి ఆ రకంగా పరిచయం పెరిగి పాటలంటే ఒక చిన్నప్పటి నుంచి ఆ ఇష్టం పెరిగింది. దాంతోపాటు సినిమా పాటలు కూడా రెండుటి ప్రభావం. అంటే మా మేనత్త చెప్పేది, చిన్న ఫ్యాంట్ వేసుకుని నా గొట్టాంపేట కూర్చుంటే పుర్రు అని చెప్పి ఒక కామెడీ పాట పాడుతుండేవాడిని. అప్పుడు అంత చిన్న వయసు నుంచి అలా ఉండేది. మా మేనమామ వాళ్ళ ఊరు చింతకాని, ఖమ్మం అండి, ఖమ్మం జిల్లా. ఆ చింతకాని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ పాడేది పాట. తాలేలియలో శివతాలేలియలో అమ్మ తల్లి అయి బిడ్డ ఏడవగా ఆలు మొగలు మరి ఏడ్చుచుండగా పటేలు చేలో పనికి రమ్మని పట్టుకుపోతాడో తాలేలియలో శివతాలేలియలో. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అక్కడ దొరల పెత్తనాలు వాటి మీద ఆ రకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని పరిచయం చేసింది ఆ పాటలు. నాకు రాజకీయాలు అప్పటికేం తెలియదు, అంత చిన్న వయసు, కానీ పాటలు అంటే ఇష్టం వల్ల ఆ రకమైన. కుటుంబానికి నేపథ్యం ఉందా, ఉద్యమ నేపథ్యం? ఉద్యమ నేపథ్యం ఏం లేదు. అమ్మ టీచరు, నేను సింగిల్ పేరెంట్. అమ్మ ఆ క్రమశిక్షణ తోటి పెరిగాను. అయితే నా భావజాలానికి అమ్మ ఏ రోజు నాలో జరుగుతున్న మార్పులన్నీ కూడా ఒక పాజిటివ్ మార్పులుగానే అమ్మ స్వీకరించింది. ఉద్యమకారులను కూడా అలాగే ఆదరించేది. ఆ అభిమానంతో మా కుటుంబంతో ఉండేది. ప్రధానంగా ఈ ఉద్యమ ప్రభావం నాకు బలంగా కలిగింది కాటూరు గ్రామంలో, కృష్ణా జిల్లా కాటూరు, ఎలమర్రు అనే రెండు గ్రామాలు ఆనాడు పోలీసు నిర్బంధం బాగా చేశారు. కాటూరు బాగా బట్టలు ఇప్పించి కొట్టారు. కాటూరు గాంధీ బొమ్మ ముందు స్త్రీలందరినీ నగ్నంగా చేసి అసలు భయంకరంగా లాఠీచార్జ్ చేసి కొట్టి గాంధీకి జై అనమన్నా కూడా అనలేదు. దాంట్లో ఒక హెరాయిక్ ఫిగర్, ఒక కల్ట్ ఫిగర్ అండి, రాజేశ్వరమ్మ గారు అని, ఆవిడ్ని చూశాను నేను. అమ్మ దగ్గరికి వచ్చేది, చాలా నిలువెత్తు మనిషి, ఎన్టీ రామారావు అంత విగ్రహం. ఆవిడని నేను చూసేటప్పటికి చాలా ఏళ్ళు అయిపోయింది, 74, 75లో చూశాను. 48లో
ఈ లాఠీ చార్జ్ జరిగింది. అవును. కానీ అప్పటికి కూడా ఆవిడకి నడుము ఇదంతా కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేశారు, ఎన్నో ఆపరేషన్లు చేసినా కూడా అప్పుడు కొట్టిన దెబ్బల వల్ల రికవర్ అవ్వలేదు ఆవిడ. అలాగే వచ్చేవారు. కానీ ఆవిడని చూస్తుంటే ఒక ఆరాధన అనిపించేది. అప్పుడు కాటూరు గ్రామంలో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట కథలు కూడా చాలా ప్రభావితం కలిగజేసినాయి. అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ ఒకటి జరిగింది. ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరోగిరో పడి చేద్దామన్నా ఎట్లాగీ కాపురాలు, నాజర్ గారి పాట విన్నా. అట్లా ఆ పాటల ప్రభావం ఉండేది. ఆ కాటూరులోనే సాంగ్స్ కాంపిటీషన్ జరిగింది. ఒక అమ్మాయి అద్భుతంగా మానవ జాతి మనుగడికే ప్రాణం పోసింది మగువ రాగంలోను పాడింది. ఆ అమ్మాయి అసలు అమ్మాయికి ప్రైజ్ గ్యారంటీ అని చెప్పి అందరూ అనుకున్నారు. ఇంకెవరైనా పాడతారంటే నేను చేయెత్తాను. చేతి నా మొండి ధైర్యం కానీ ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అని పాట చివరిలో లేవు 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 అని చేతులతో యాక్షన్ చేస్తే అంత నవ్వులు. ఏ వయసు ఇది 8th క్లాస్, 13 ఏళ్ళు. అసలు అందరూ అంటే అమ్మాయి పాడిన దానికి చప్పట్లు కొట్టారు, నా పాటకి నవ్వారు. సరే ఏదో బాగానే ఉంది స్కీమ్ అనుకున్నాను. నాకేం ప్రైజ్ రాలేదు, స్కూల్లో మాత్రం బాగా గుర్తింపు వచ్చింది.